హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా నిన్నటి వీడియో అయితే చూసేసారు కదా, తమ్ముళ్ళు అయితే సడన్ గా వచ్చారనమాట. ఎవరైనా చూడకపోతే చూడండి, బాగుంటుంది వీడియో కూడా. నైట్ వీడియో తీసుకుంది అయితే పెట్టేశాను. సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్ అనమాట, ఇంకా సండే రోజు. సో ఇంకా ఫుల్ ఫన్నీగా ఉంటుంది, ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా నైట్ పడుకునేసరికి అయితే ఇంకా 11:30 12 అయిపోయింది అనమాట. ఇంకా నేను మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హాట్ వాటర్ తాగేసాను. ఇంకా వాళ్ళైతే లేవలేదనమాట, ఇంకా అప్పటికే 8:30 అవుతుంది. సో ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగేసి ఇంకా బౌల్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకోసమే ఫస్ట్ బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కొంచెం అంటే 7:30 అలా లేచాను అనమాట. లేట్ అయింది కదా పడుకోవడం. ఇంకా అందుకోసమే ఇంకా 7:30కి అలా లేచేసి బయట వచ్చి చల్లి ఇంకా ముగ్గు పెట్టేసి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ అయితే తాగేసాను. ఇంకా తాగేసరికి ఇంకా వాళ్ళైతే లేవలేదన్నమాట, తమ్ముడు వాళ్ళు. సో ఇంకెలాగో సండే కదా లేట్గా లేస్తారని చెప్పేసి నేను కూడా వదిలేసి ఇంక ఇక్కడ బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇంక ఈరోజు ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఇంకా ఇదైతే పార్ట్ 1 అనమాట. చాలా లెంత్ అవుతుంది అని చెప్పేసి ఇంకా డివైడ్గా 2 వీడియోలు అయితే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో. చాలా ఫన్నీగా ఉంటుంది, ఇల్లంతా కూడా చుట్టాలతో నిండిపోయింది అనమాట. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇంకా ఫాస్ట్గా ఇక్కడ బౌల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంకా బౌల్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అవ్వచ్చింది అనమాట. నేను బౌల్ తోముతుంటే ఇంక ఇక్కడ తమ్ముడు వాళ్ళు లేచి ఇంకా బెడ్షీట్స్ అన్ని కూడా మర్చేస్తున్నారు. ఇంకా పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ సీతాఫలం తీసుకొచ్చాడు కదా నిన్న మామయ్య పంపాడని చెప్పేసి ఇంకా అవైతే ఒకటి పండితే బావ అయితే తీసిస్తున్నాడు పిల్లలిద్దరికి. సో చూసారా, ఇంకా నా బౌల్ అన్ని క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 1 అవర్ కంపల్సరీ పడుతుంది బౌల్లకైతే. సో ఇంకా నేను బౌల్ తోమేసరికి అయితే ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంక ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసుకున్నారనమాట. హాట్ వాటర్ తాగుతున్నాడు. ఇంకా బావ అయితే నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు కదా, రేషన్ బియ్యం లేవన్నమాట, దోశలకి అయిపోయాయి. అందుకోసమే ఇంకా రేషన్ బియ్యం అయితే తీసుకొస్తే అవి ఒక డబ్బాలో పోసి పెడుతున్నాను. ఎందుకంటే వాటర్ పడితే మళ్ళా పురుగు వస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ నేను డబ్బాలో పోషిస్తున్నాను. ఇంకా తమ్ముడు వాళ్ళేమో ఇంక ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నారు. సో ఇంకా వ్లాగ్ అంతా కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ తమ్ముళ్ళు అయితే హాట్ వాటర్ తాగేస్తున్నారు. ఇంకా నేను నైట్ వండిన రైస్ అయితే మిగిలిపోయింది అనమాట. అందుకోసం అయితే ఇంక ఇక్కడ పోపన్నం చేయడానికి అయితే అన్ని కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా అలాగే పోపన్నం కూడా మళ్ళీ సరిపోదు, చాలా మంది ఉన్నాం కదా, పోపన్నం సరిపోదని చెప్పేసి ఇంకా ఉప్మా కూడా చేద్దామని ఇంకా అన్ని కూడా పోపన్నంలోకి అలాగే ఉప్మాలోకి అన్ని కూడా ఇక్కడ కట్ చేద్దామని చెప్పేసి పచ్చిమిరపకాయలు అయితే తీసి ఇంకా కడిగేస్తున్నాను అనమాట. ఇంకా తమ్ముడు వాళ్ళతో మాట్లాడుకుంటూ. సో ఇంక ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అయితే అన్ని కూడా కడిగేసి ఇంకా పోపన్నంలోకి అలాగే ఉప్మాలోకి అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇంకా లెమన్ రైస్లోకి అయితే నిమ్మకాయలు అలాగే ఉప్మాలోకి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసి పెట్టుకొని 2 ఒకేసారి ఇంకా పోపు చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఉప్మాలో వేయడానికి టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. ఒక టమాటా అయితే కట్ చేస్తున్నాను అనమాట, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా రైస్ కూడా చాలానే ఉంది, కాకపోతే చాలా మంది ఉన్నాం కదా, ఇంకా ఎవరికి కూడా సరిపోదు ఎందుకులే అని చెప్పేసి 2 రకాలుగా చేద్దామని చెప్పేసి ఇంకా నేను 2 రకాలుగానైతే ఈరోజు టిఫిన్ చేసేస్తాను. ఇలా ఫుల్ డే ఈ వీడియోలో అయితే ఫుల్ డే అంతా కూడా ఫుల్ సందడిగా ఉంటుంది చూడండి. ఇంకా నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసి ఇంకా పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెడుతున్నాను అనమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ కూడాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో ఇంక ఇక్కడ నేను రైస్ అంతా కూడా పొడిగా చేసి ఒక డబ్బాలో పెట్టేశాను. ఇంక ఇక్కడ గ్యాస్ మీదనైతే ఉప్మా కోసం అలాగే లెమన్ రైస్ కోసం కడాయి అయితే పెట్టేశాను. సో చూసారా, కడాయిలు అయితే 2 ఒకేసారి పెట్టేశాను. అందులో కొంచెం ఆయిల్, ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం జీలకర్ర, అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా ఇటుకొని వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందులో కొన్ని, అందులో కొన్ని, ఉప్మాలో ఆనియన్స్ అలాగే టమాటా కూడా వేసేసాను. ఇందులో కొంచెం శనగపప్పు, ఉప్మాలో కొంచెం శనగపప్పు వేసాను. ఇంకా కొంచెం మినపగుళ్ళు కూడా ఉప్మాలో కొన్ని అలాగే
లెమన్ రైస్లో కొన్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట లెమన్ రైస్లోకి. ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకొని అది కూడా మంచిగా సిమ్లో పెట్టేసి వేపుతున్నాను. సో ఇంక ఇక్కడ కరివేపాకు లేదనమాట, అందుకోసమే వేయలేదు. ఇంకా పసుపు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా నేను రైస్ అంతా కూడా పొడి పొడిగా చేసుకున్నాను. అదంతా వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి అలాగే నిమ్మకాయలు కూడా పిండేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ ఇది పక్కకు పెట్టేసి ఇంకా ఈలోపు ఉప్మా కూడా పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ పోసేసాను. అది కొంచెం మరిగేలోపు ఇంకా ఈ రైస్ అయితే కలిపేయచ్చు అని చెప్పేసి ఇంకా రైస్ అంతా కూడా కలుపుతున్నాను అనమాట. సో ఫైనల్గా మనకు లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది అయిపోయేలోపు ఇంకా ఉప్మా కూడా అవ్వచ్చింది అనమాట. ఇవి కూడా ఎసరు వస్తే ఇందులో కొంచెం ఉప్మా కూడా పోసేసాను. చూసారా, ఇంకా ఒక పక్క లెమన్ రైస్ కావడంతో ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. మేము టిఫిన్ చేసేలోపు ఇంకా టీ అవుతుంది కదా, మళ్ళీ టీ తాగేసి బావ అయితే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకొక పక్క టీ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ అందరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ అందరికి అయితే టిఫిన్ పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే అందరం కూడా కూర్చుని పోయాను అనమాట. ఇంక ఇక్కడ బావ టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. టీ తాగేసి ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాడు. ఇంకా తమ్ముళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళైతే మెల్లగా ఫ్రెష్ అప్ అవుతారని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేశాను. సో ఇంకా కొంచెం స్పీడ్లో పెట్టాను, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇంకా టిఫిన్ చేశాక ఇంకా టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. సో ఈరోజు అయితే ఫుల్ సందడిగా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. సో ఇంక ఇక్కడ అందరికి కూడా పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను. సో ఇంక ఇక్కడ ఫైనల్గా టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడ నేను ముందే టీ పెట్టేసాను కూడా. ఇప్పుడే టీ అయిపోయింది అనమాట. ఇంకా టీ అయ్యింది. ఇక అందరు కూడా గ్లాసులలో పోసేసి ఇస్తున్నాను. సో ఇంకా బావ టీ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను. సో ఇంకా నిన్న అలానే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లల యూనిఫామ్స్ కూడా నానబెట్టేసాను, అవి కూడా పిండేయాలి. ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వేసేసి సో ఇంకా ఇంట్లో పని మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తే బట్టలు అయిపోతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా టీ తాగడంతో నేనైతే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను. ఇంక ఇక్కడ అక్క వాళ్ళ పాప అయితే హాస్టల్లో ఉంటుందన్నమాట. తనకి ఈ రోజు అయితే అవుటింగ్ ఇచ్చారు. ఇంకా తననైతే తీసుకురావడానికి వెళ్ళారనమాట తమ్ముళ్ళు. సో ఫైనల్ గా తీసుకొని అయితే వచ్చారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ తమ్ముడికి అయితే వర్క్ స్టార్ట్ అయింది, తను వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి తమ్ముడు నేనైతే వంట చేస్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ కర్రీ వేసేసాను. ఇంకా తమ్ముడేమో ఇక్కడ బగారా రైస్ వేస్తున్నాడు. ఇంకా నాకు పనులు ఉన్నాయని చెప్పేసి అంటే తమ్ముడైతే నేను వేస్తానులే అక్క అని చెప్పేసి అంటే ఇంకా నేను మిగతా పనులు చేసుకున్నాను. తమ్ముడేమో ఇక్కడ బగారా రైస్ అయితే వేసేసాడనమాట. ఆల్మోస్ట్ నేను కర్రీ వండాను, ఇంకా ఒక పక్క కర్రీ అవుతుంది. ఇంక ఇక్కడ బగారా రైస్ కోసం తమ్ముడైతే పోపు పెట్టేశాడు. ఇంకా వాటర్ కూడా పోసేసాడు. ఇంకా ఇక్కడ చికెన్ చూసారా, కర్రీ కూడా ఉడుకుతుంది అనమాట. సో ఇంకా మేము వంట ప్రిపేర్ చేసేసరికి అయితే అక్క వాళ్ళు వచ్చారు. అక్క బావ ఇద్దరు కూడా వచ్చారనమాట. ఇంకా అమ్ములు ఉంది కదా, తనైతే హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా. ఇంకా తన హాస్టల్ నుంచి అవుటింగ్ ఇచ్చారనమాట. ఇప్పుడు కూడా నార్మల్ గా పేరెంట్స్ విజిటింగే ఉంటుంది. ఇంక ఈరోజు ఎగ్జామ్స్ ముందున్నాయి కదా అని చెప్పేసి అందరికి కూడా అవుటింగ్ ఇచ్చారనమాట. 12 to 4:35 వరకు అయితే అవుటింగ్ ఇచ్చారు. అందుకోసమే ఇంకా అమ్ముల్ని తీసుకొని వచ్చి పొద్దునైతే అమ్ముల్ని తీసుకొని వచ్చారు. అక్క వాళ్ళు వచ్చేసరికి అయితే 1:30 అలా అయిందనమాట. ఇంకా అక్క వాళ్ళు వచ్చాక ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి 2 కల్లా వచ్చేస్తాడనమాట. ఇంకా వస్తున్నాడంట, కాల్ చేసాము. ఇంక ఇక్కడ మా ప్రశాంత్ అయితే ఇంకా బగారా అయితే వేసేసి ఇంకా అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ సందీప్ చూడండి. ఇంకా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇక్కడ కూర్చున్నాను. అక్క వాళ్ళు అయితే వస్తుంటే తిరుపతి లడ్డు తీసుకొచ్చారనమాట. ఇంకా అందరికి కూడా ఇచ్చేసారు. ఇంకా అక్క అయితే అమ్ముల కోసం గారెలు చేసుకొచ్చింది. ఇంకా అమ్ములు కూడా ఇక్కడే ఉంది కదా, ఇంకా అందరు కూడా తినండి అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళకు హాస్టల్ లోపలికి తీసుకువెళ్ళనివ్వరట. అందుకోసమే ఇంకా అందరం కూడా ఇక్కడే ఉండి అందరం అయితే 2 అలా తినేసామన్నమాట. ఇంకా లడ్డు తిన్న తర్వాత గారెలు కూడా తినేసాము. కనిగాడేడి
సో ఫైనల్గా బావ కూడా వచ్చేసాడు. ఇంకా అందరం కూడా తినడానికి అయితే కూర్చుంటున్నాము. సో ఇంక ఇక్కడ చూడండి అందరం ఇక్కడ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేసాం కదా. అక్క అయితే ఇంకా అమూల్ కోసం ఎగ్ కర్రీ అలాగే ఫిష్ పచ్చడి అవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఇంకెలాగో తను కూడా ఇక్కడ ఉందని చెప్పేసి ఇంకా అక్క బాక్స్ కూడా తీసి ఇంకా అందరికి కూడా ఫిష్ ఫ్రై అలాగే ఎగ్ కర్రీ కూడా అందరికి పెట్టేసింది అనమాట. సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. అక్కడ కూర్చుంటాయి అది అవుతుంది బాగా ఉడికించుకోవాలి. అది 70 డిగ్రీలే పోతాను. చికెన్ 85 అరకిలో తెచ్చుకుంటే కాదు. చేపలు అమ్మలు కూడా తిన అమ్మలు చేపలు ఫిష్ పచ్చడి బొమ్మే ఎందుకక్క మనం కలవక కలుగుతాం. కానీ ఒక స్పూన్ చెప్పడాడు పోతాడు. అయ్యో బాబు మర్చిపోయినా కానీ మర్చిపోయినా. అరే అన్నకు నేను తినిపిస్తాను తినిపిస్తాడు. ఇద్దరి కోసం బబ్బులు కాదు నేను అన్న ప్రశాంత్ పీసేసి వానికి వేస్తాను మంచిగా 3 నా ఒక్కరిని ఆగు లెక్క వరసే నీకు వరసే అసలు అమ్ముల్నే పంపించడం అని డౌట్ మీదనే వేయదు. కాకపోతే కొంచెం రిక్వెస్ట్ చేయండి అని నేను కూడా చెప్పిన
చెప్పిన ఈయన ఇది చూపెట్టి ఇలా నుండి జెండు ఉంటుంది చూడు ఇలా చెప్పు ఫిష్ ఇది ఎవరికి? నీకే. ఫిష్ అయిపోయిందా ఏయ్, తెల్లది బిడ్డదట. మరి బయట వేసుకుంటాం అదే వేసుకుంటాం వేరే అయ్యో బిడ్డ ఏం చెప్తున్నాం ఇగో. అన్నం కూడా ఉడకాల్సి పెట్టేది పట్టాక ప్రశాంతే బాగా అంటే ఇది కొత్త బియ్యం కొత్త అన్నం ఎంత బయట ఉన్నదో తెలుసా? దాని భయంతో ఈరోజు సార్ నేను అడిగింది 50 కిలో ఉన్నాం ఎంత కూడా తెలియదు ఇదక్క చేకూరుస్తాను శ్రీగుంసాల వేసుకో కానీ అయిపోద్దా అన్న అయిపోద్దా అయిపోద్దా అక్కేసుకున్నాక మంచి ఇది ఇది చూడు ఒకసారి వీడియో మొత్తం అందరూ రావద్దు ఉన్నాయా చూసుకో మరి తింటాను 2 years అవుతుంది అంతకుముందు ఎగ్ తినకపోయేది ఫిష్ తినకపోయేది చికెన్ తింటలేమో అసలు ఇప్పుడు నేనైతే అన్నాక మేము కూడా మొన్న ఇంటికి పోతే నాటుకోడి కట్టేసిండు ఉన్నాయి ఇక్కడ నాటుకోడు కూడదు పంపినాం ఇంకా చచ్చిపోయినాయి సిటీ సారీ వేసుకోవాలి సారీ కూడా బాగుంటుంది చిన్నది కదా వేసినావా ప్రభుత్వం మనం వైజాగ్ లో వైజాగ్ గుర్తు వచ్చినాయి కదా చేస్తా మాకు అదృష్టం లేదు అసలే నేను కూడా తినకపోయినాను కానీ తింటానా తింటూ అంత ఆగమైదాని తీరా ఇట్లా నడు 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 అడన్నాడు ఓటు కిచ్చుడు నువ్వు దూరం పోయి తీరా నువ్వు దూరం పోయి ఇట్లా ఒకసారి దూరం పోయి దీపో నువ్వు దూరం పోయి దీపో చూడు ఇట్లే కూర్చోండి అల్లనే అల్లనే ఎంత ఆకలితో కొంచెం అన్నం కలిపి తీసుకోమని వాటర్ తీసుకొచ్చిపోయి కింద పడుతుంది ఫోను బా ఇప్పుడు ఏరుకొని తింటాను అదే వేరే ఏది తినా నీసు కాబట్టి తింటాను ఏరుకొని కానీ ఏది తీయాలని తెలుసులేదు నువ్వు దూరంగా ఉండి వీడియో తీరా అంటేనేమో అవి ఇది తీసుకోమా
అబ్బానే ఆపుతానా